తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అతిపెద్ద పాపం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం తర్వాత జగన్ తిరుపతికి ఎందుకు వెళ్తున్నారంటున్న రాజాసింగ్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రైట్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిణీ చేసేటువంటి లడ్డు ప్రసాదానికి సంబంధించిన అంశంలో తలెత్తినటువంటి వివాదం ఏదైతే ఉందో, పర్టికులర్గా ప్రసాదం పంపిణీలో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో ఆవు కొవ్వుతో పాటుగా పంది కొవ్వు అందులో కలిపారు. దాంతో పాటుగా ఏదైతే రెగ్యులర్గా నెయ్యి సప్లై చేసేటువంటి ఏజెన్సీస్ ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో ఆ అంశంపైన అవగాహన ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం దాన్ని చూసినట్టుగా వచ్చినటువంటి అంశంపైన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరితే దానికి సానుకూలంగా ఉన్నట్టయితే చర్చ జరుగుతుంది. అయితే ఇవాళ సాయంత్రము జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి విజిట్ సంబంధించిన అంశంపైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు. రాజాసింగ్ గారు చెప్పండి, ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? పర్టికులర్గా కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో తలెత్తున్న ఈ అంశం, ఈ వివాదాన్ని చూడవచ్చు. తిరుపతి దేవస్థానం గుడికి దర్శనం గురించి భారతదేశం కాదు యావత్ ప్రపంచం నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము కూడా ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, గుండు కొట్టుకుంటాం, ప్రసాదం కూడా తీసుకుంటాం. ప్రధానమంత్రి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అక్కడ పోయి ప్రసాదం తీసుకుంటారు, దర్శనం కూడా చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, టీడీపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత అసలు తిరుపతి దేవస్థానంలో ఏమేం కుట్ర జరిగింది దానిపైన దృష్టి వేస్తే మెయిన్ ప్రసాదంలో కల్తీ, ప్రసాదంలో వేరే వేరే జంతువులు ఆ నెయ్యి కలిపి ప్రసాదము వాళ్ళు పంచుతారని రిపోర్ట్లో బయటికి వచ్చింది. అసలు ఏ గవర్నమెంట్ కింద అయింది ఇంత పెద్ద పాపము? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇంత పెద్ద పాపం జరిగింది. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు ఒక మాట అడుగుతున్నారు, అట్లాంటి పాపిష్టుడు జగన్మోహన్ రెడ్డి ఆ గుడికి ఎందుకు దర్శనం చేసుకుంటారు? ఏ ముఖం పెట్టుకొని ఆ దర్శనం చేయనికైనా వెళ్తుండు? అట్లాంటి వ్యక్తికి అట్లాంటి ప్రాచీనమైన గుడిలో దర్శనం చేయడానికి అవకాశం ఇవ్వాలా వద్దా అని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఎంతోమంది హిందువులు ఉన్నారు, మనోభావాలకి దెబ్బ తగిలేలాగా అంత పెద్ద అక్కడ ఘోరం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట అడగాలనుకుంటున్నా, డబ్బు తక్కువ పడిందా? అసలు ఎంత పెద్ద మీరు అక్కడ నేరం చేసినారా అదైతే ఎంక్వైరీలో తెలుస్తుంది. ఎంత పెద్ద నేరం చేసిన తర్వాత మీరు ఆ గుడికి దర్శనంకి వెళ్తున్నారంటే నేనైతే వ్యక్తిగతంగా చెప్తా, అట్లాంటి పనులు మీరు చేయకండి. ఎందుకంటే అక్కడ గుడియోలు కానీ వేరే పొలిటికల్ లీడర్లు కానీ ఒక మాట అడుగుతున్నారు, అసలు నువ్వు ఏ కులంని ఫాలో చేస్తావు? నువ్వు హిందూ కులంని ఫాలో చేస్తావా లేక క్రైస్తవ మతం నేను ఫాలో చేస్తా? డిక్లరేషన్ కూడా ఇవని వాళ్ళు కూడా సమాధానం అడుగుతారు. సో ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం కోరదలుచుకున్నారు? పర్టికులర్ జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు చాలా పెద్ద నేరం జరిగింది, లడ్డూలో కల్తీ చేసే వాళ్ళకి గుడిలో ఎంట్రీ ఇవ్వకూడదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాచీనమైన గుళ్ళు ఉన్నాయి, అక్కడ వేరే మతం వాళ్ళు కూడా అక్కడ జాబ్ కానీ గుడి బయట పనులు కానీ ఈ పళ్ళు కానీ పూలు కానీ ఎట్లాంటి కూడా బిజినెస్ కూడా వాళ్ళు చేయకూడదు. మన గుళ్ళు సేఫ్ ఉండాలంటే హిందువులకే జాబ్ ఇవ్వాలి, లోపల కానీ బయట కానీ హిందువులే ఉండాలని నేను ముఖ్యమంత్రి గారికి కొడుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుడితో ఎప్పుడు కూడా ఎవరైనా పెట్టుకోకూడదు. ఎవరైనా దేవుడితో పెట్టుకుంటే డైరెక్ట్ పైకి వెళ్తారు, అది హిస్టరీ ఉంది. మీరు కూడా ఇవాళ దేవుడితో పెట్టుకుంటున్నారు, కొద్ది జాగ్రత్త అని నేను వ్యక్తిగతంగా మీకు సందేశం ఇస్తున్నా. మొత్తం మీద ఇటు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఉద్దేశం రాజకీయపరమైనదైతే ఇతర వ్యక్తిగతమైనదైతే ఆలోచించుకొని వెళ్ళాలి. వ్యక్తిగతంగా దేవుని మీద నమ్మకం ఉండి తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకోవడం కోసం అయితే అందరూ స్వాగతిస్తారు. కానీ రాజకీయాలు చేయడం కోసం అక్కడికి వెళ్తే హిందూ సమాజం ఉపేక్షించదు.
దీనికి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరగాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏ మతాన్ని ఫాలో అవుతున్నారో వ్యక్తిగతంగా బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి రాజా సింగ్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ తిరుపతితో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.